ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రియ దేవుని జనాంగమా, అందరూ బాగున్నారా? సో మీరందరూ బాగున్నారని నేను భావిస్తున్నాను. మరి ఈ ఆగస్టు నెలలో చివరి వారంలో జరగబోతున్నటువంటి సభల కొరకు మీకు తెలియచేయాలని నేను ఆశపడతా ఉన్నాను. స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు 26వ తారీఖు నాడు తాడేపల్లిగూడెంలో జరగబోతున్నాయి. 27వ తారీఖు అమలాపురంలో, 28వ తారీఖు పాలకొల్లులో మరి సభలు జరగబోతున్నాయి. చూడండి, మీరు గమనించవచ్చు. 26వ తారీఖు తాడేపల్లిగూడెం స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన, రేణుక ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్డు, కొత్త బ్రిడ్జ్ ఎదురుగా. మరి తాడేపల్లిగూడెంలో 26వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన జరగబోతుంది. అదేవిధంగా అమలాపురం 27వ తారీఖు నాడు ఆ కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా బిఆర్ అంబేద్కర్ భవన్లో మరి ఈ సభ 27వ తారీఖు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అమలాపురంలో జరగబోతుంది. మరి 28వ తారీఖు నాడు పాలకొల్లులో బస్టాండ్ రోడ్ విక్టరీ బజార్ ఎదురుగా లయన్స్ క్లబ్లో జరగబోతుంది ఈ ఆరాధన. కనుక ప్రియ దేవుని జనాంగమా, మరి అద్భుతమైనటువంటి స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాలను పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. గమనించండి, 26వ తారీఖు తాడేపల్లిగూడెం, 27వ తారీఖు అమలాపురం, 28వ తారీఖు పాలకొల్లులో మరి ఈ సభలు జరగబోతున్నాయి. కనుక ప్రియ దేవుని జనాంగమా, మరి దయచేసి గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. వివరాలకు 7286000071, 7286000072, అదేవిధంగా 9346000100 అనే నెంబర్కి మీ అమూల్యమైనటువంటి సలహా సూచనలు ఇవ్వదలుచుకున్న వారు కాల్ చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పాలకొల్లు, అమలాపురం, తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలని ఒక సదుద్దేశంతో రాబోతున్నాం. మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా అద్భుతంగా బలపరచబడుతున్నాం. ఆయన మాటలు ఎంతగానో మనల్ని మరి ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. ప్రభు మాటలు మనల్ని మరి బ్రతికించడం, నడిపించడం, బాగు చేయడం, సరిచేయడం అన్నీ మన జీవితాల్లో మనం చూస్తున్నాం. మరి అందుకనే ప్రతిరోజు ఇలాగా మరి లేవగానే మనం అందరం కలిసి దేవుని మాటలు ధ్యానిస్తూ బలపరచబడదాం, ముందుకు సాగుదాం, మనతో పాటు అనేకులను నడిపిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం మరి ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తను ప్రత్యేకింపబడిన మాటలు ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనం. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, అవునండి. దుష్టుల చేతిలో నుండి ప్రభు మనల్ని విడిపించే దేవుడై ఉన్నారు. దుష్టుల చేతిలో నుండి మరి జీవితాలలో మరి మీరు, మీ కుటుంబాలు కొన్ని సంవత్సరాల తరబడి అవే పోరాటాలు, అవే ఇబ్బందులు, అవే ఇరుకుల మధ్యలో మీరు ఉండొచ్చు. చాలా భయంకరమైన పరిస్థితులలో మరి ముందుకు కొనసాగుతూ ఉండుండగా మరి అనేకమైన ఈ పోరాటాల ద్వారా చాలా వేదనకు గురి అయిపోతూ ఉన్నారు కదా. కానీ ప్రభు మాట్లాడుతున్నారండి. ఆయన మాటలు దుష్టుల చేతిలో నుండి నేను విడిపిస్తానని. ఈ ఉదయకాల సమయంలో ఎస్, ప్రభు దుష్టుల చేతుల నుంచి విడిపించే దేవుడై ఉన్నారు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ జీవితంలో ఏదైనా చేయగల అద్భుతకరమైన దేవుడై ఉన్నారు. నువ్వు అనొచ్చు, అక్క చాలా సంవత్సరాలు అయిందక్క ఈ పోరాటం, చాలా సంవత్సరాలు అయిపోయింది, చీకటి శక్తుల ప్రభావాలు చాలా సంవత్సరాలు అయిపోయింది, వివాహాలు జరగక దుష్టుడు మరి వచ్చిన సంబంధాలు వచ్చినట్లే మరి అవి ఆ వివాహాలు కాకుండా ఆ సంబంధాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, లేదా గర్భము వచ్చినట్లే మరి గర్భాన్ని దోచుకుంటున్నాడు దుష్టుడు. గర్భాన్ని తెరవకుండా కొన్నిసార్లు గర్భం తెరవబడి మరి ఫస్ట్ మంత్లో, సెకండ్ మంత్లో లేదా
పిల్లలు పుట్టి ఒక 2 రోజులు ఉండి చనిపోతున్న పరిస్థితులు ఇలా చాలాసార్లు నా జీవితంలో జరుగుతుంది. దుష్టుడు నా జీవితాన్ని మరి నా జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితి తీసుకొని వస్తున్నాడు. చాలా భయంకరమైన వేదనతో ఉన్నానని అంటున్నారా? లేదా యవ్వన జీవితంలో ఉన్నానక్క, చాలా భయంకరమైన ఆలోచనలు, ఆ దుష్టుడి ఆలోచనతో, ఆ దుష్టుడి ప్రభావంతో నా జీవితంలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. నా యవ్వన జీవితం అంతా దుష్టుడు మరి దొంగలిస్తున్నాడు. ఇలాంటి ప్రభావాలు మీ జీవితంలో ఉన్నాయా? ప్రభు అంటున్నారు, మరి దుష్టుల చేతుల నుండి నేను విడిపిస్తానని. అందుకని పట్టుకొని ప్రార్థించండి, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. అయ్యా, నీవే ఏదైనా చేయగల దేవుడవు కదా. ఈ భయంకరమైన శోధన నుంచి, ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి నన్ను తప్పించు, నన్ను నడిపించు, నన్ను బాగు చేయి, నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచేయ, స్థిరపరచమని ప్రార్థన చేయండి. నువ్వే విషయంలో పోరాడుతున్నా, మరి కొన్నిసార్లు చాలామంది చెప్తున్న మాట ఏంటంటే, వచ్చిన సంపాదన మరి వచ్చినట్లే మరి చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంది. అంటే ఏమీ అనుభవించలేని పరిస్థితి, వచ్చింది ఎటుపోతుందో అర్థం అవ్వట్లేదు కదండి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. దుష్టుడు అన్నిటినీ దొంగలిస్తున్నాడు కదా. యవన జీవితంలో దొంగలిస్తున్నాడు. గర్భఫలం మరి లేక ఎంతో మంది బాధపడుతున్నారు, వారి గర్భాన్ని దొంగలిస్తున్నాడు. మరి చాలా భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు కదండి. ఇలా వివాహాల విషయంలో, ఉద్యోగాల విషయంలో ఎన్నెన్నో పరిస్థితులు, కొన్ని సంవత్సరాల తరబడి చీకటి ప్రభావాలు ఇలా చాలామంది జీవితాల్లో ఉన్నాయి. మరి ప్రార్థన చేయండి, ఎందుకంటే ప్రభు గొప్ప దేవుడై ఉన్నారు. నీ విషయంలో ప్రభు కృప చూపించాలని, మరి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆలోచన చేసే దేవుడై ఉన్నారు. అందుకనే ఇదే కాల సమయంలో ఇంత స్పష్టంగా దుష్టుల చేతిలో నుండి నేను నిన్ను విడిపిస్తానని మాట్లాడుతున్నారు. ఆయన మాట ఇచ్చారా, మాట తప్పని దేవుడై ఉన్నారు. అందుకనే మనుషుల్ని ఆశ్రయించకుండా ప్రభుని ఆశ్రయిద్దాం, ప్రభు పైన ఆధారపడదాం. ప్రభువే గొప్ప సహాయం చేసి మనల్ని అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా ప్రతి విధమైన వాటి నుంచి మమ్మల్ని విడిపించాయా, ప్రతి బంధకాల నుంచి మరి మమ్మల్ని తప్పించండి, విడిపించండి, మాకు సహాయం చేయండి అని మరి ప్రార్థన చేసే వారిగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రార్థన చేద్దామా? అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. అయా, ఏ పరిస్థితిలో, ఏ భయంకరమైన శోధనలో, ఇబ్బందులో, ఇరుకుల మధ్యలో, ఏ భయంకరమైన పోరాటాలతో ఉన్నారో మీకు తెలుసయ్యా. ఆ దుష్టుల ప్రభావాల నుంచి, ఆ దుష్టుల చేతిలో ఆయా బిడ్డలు ఉంటుండగా విడిపించమని వేడుకున్నాం. అనేకమైన విషయాల్లో దుష్టుడు బిడ్డల్ని బాధ పెడుతుండగా వాడి నుంచి బిడ్డలు విడిపించబడుతురు కాక గొప్ప చేయమని వేడుకున్నాం. ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ప్రతి పోరాటాల పైన విజయాన్ని మీరు కలగ చేయమని వేడుకున్నాం. ఏది కావాలన్నా మనుషులే కాదయ్యా అడిగేది, మిమ్మల్ని ఆశ్రయించే వారిగా ఉండుట కృప చూపించండి. అయా, మనుషుల్ని అడిగి అయా ఇదిగో మోసపోయా మా జీవితంలో ఎన్నోసార్లు. మా ప్రభా, ఇదిగో మేము నమ్ముకున్న వారు ఎవరు మాకు తోడే ఉండేవారు, కానీ నిశ్చయముగా నీవు మాకు తోడే ఉండే దేవుడవై ఉన్నావు. ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానం అందరి జీవితాలు నెరవేర్చబడింది కాక. మా ప్రియులందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో, చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడే ఉండండి. బయటికి వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు, ప్రయాణంలో రాకపోకలను మీరు తోడే ఉండరు కాక. కృప కలుగును గాక, క్షేమం కలుగును గాక. ప్రతి బలహీనతలపైన విజయం కలగ చేయండి. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం చేత నింపండి. అయా, కుటుంబాలను ఉన్నతమైన స్థితిలో ఉంచండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ ప్రత్యేకంగా ఆశీర్వదించమని వేడుకున్నాం. యవనస్తుల్ని, చిన్న బిడ్డల్ని, పెద్దవారిని, అయా వృద్ధాప్యంలో ఉన్న వారిని అందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి. అయా విధవరాలను, అనాథులను, అయా ఇంకా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వారిని అందరినీ మీ జ్ఞాపకం చేసుకుని గొప్ప చేయమని వేడుకుంటున్నాం. అందరినీ ఆశీర్వదిస్తూ ప్రత్యేకంగా ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసేవారిగా ప్రభా బిడ్డలందరినీ ఉంచమని, అందరి పట్ల గొప్ప కార్యం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మరి ప్రభు మరి ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని ఉంచి మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించును గాక. ఈ సంవత్సరం ప్రభు ఇచ్చిన వాగ్దానాలు మేడల నెరవేర్చబడిన గాక. ప్రైజ్ ది లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్.
విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.